వెల్కమ్ టు టీవీ11 నా పేరు పద్మ. వివరాలు వెళ్లే ముందు హెడ్లైన్స్ చూద్దాం. నిజామాబాద్ లో మంత్రి జానా పర్యటన, టీడీపీ కార్యకర్తల నిరసనల జ్వాల. నేడు శ్రీవారిని దర్శించుకున్న టీడీపీ అధినేత, అవినీతి మంత్రులు గద్దె దిగాలని డిమాండ్. వీడిన మారుతినగర్ మర్డర్ మిస్టరీ, పోలీసుల అదుపులో హంతకులు. విశాఖ నగర అధ్యక్షుడిగా బేహర్ మనోహర్, కాంగ్రెస్ ముఖ్య నేతలంతా ఒక్క దాటిపైకి వచ్చిన వైనం. మల్కాజ్గిరిలో లభ్యమైన గుర్తు తెలియని మృతదేహం. విరాట్ ధాటికి ఢిల్లీ ఢీలా, బెంగళూరుపై పోరాడి ఓడిన ఢిల్లీ. న్యూస్ ఇన్ డీటెయిల్స్. పంచాయతీ రాజ్ శాఖ మంత్రి జానారెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభానికి నిజామాబాద్ జిల్లాలో పర్యటించారు. ఈ పర్యటనలో అడుగడుగున టీడీపీ కార్యకర్తలు జానారెడ్డిని అడ్డుకునేందుకు నిరసన ప్రదర్శనల పరంపర కొనసాగించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికార దుర్వినియోగంకు పాల్పడుతుందని, అధికార అభివృద్ధి కార్యక్రమాలను పార్టీ అభివృద్ధి కార్యక్రమాలుగా ప్రచారం చేస్తుందని, అధికారిక కార్యకలాపాలకు పార్టీ జెండాలు, లోగోలు ఏమిటని టీడీపీ కార్యకర్తలు ప్రశ్నించారు. అయితే జానారెడ్డి మాత్రం దీనికి ఏ విధంగానూ స్పందించకుండా తన పర్యటన ముగించుకొని వెనుదిరిగారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ రోజు తెల్లవారుజామున శ్రీవారి దర్శనానికి తిరుమల చేరుకున్నారు. తన పాదయాత్ర అనంతరం తొలిసారి చిత్తూరు జిల్లా చేరిన చంద్రబాబుకు రేణిగుంట విమానాశ్రయంలో అధికారులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. కార్యకర్తలు, అభిమానులు రేణిగుంట నుండి తిరుమల వరకు చంద్రబాబు వాహనంతో పాటుగా బైక్ ర్యాలీ నిర్వహిస్తూ కొనసాగారు. తిరుమలలో మీడియాతో మాట్లాడిన చంద్రబాబు అవినీతి మంత్రులు, ప్రజాప్రతినిధులు గద్దె దిగాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అవినీతి పరులకు ఆశ్రయం ఇస్తుందని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. 2 రోజుల క్రితం చత్రినాక మారుతినగర్ లో సంచలనం సృష్టించిన వృద్ధురాలి హత్య కేసు 24 గంటల్లోనే పోలీసులు ఛేదించారు. 77 సంవత్సరాల వయసు గల పి సరోజిని అనే గవర్నమెంట్ టీచర్ గురువారం హత్యగా విప్పబడినట్టుగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరిపి హంతకులను పట్టుకున్నారు. ఈ మేరకు సౌత్ జోన్ డీసీపీ డాక్టర్ తరుణ్ జోషి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. వివరాల్లోకి వెళ్తే, గవర్నమెంట్ టీచర్ గా పనిచేస్తున్న పి సరోజిని అనే మహిళ గత 30 సంవత్సరాలుగా చత్రినాక్ లో గల మారుతినగర్ లో ఒంటరిగా జీవిస్తుంది. అయితే ఇటీవల ఆమె తనకు గల రెండో ఇంటిని అమ్మడం జరిగింది. ఈ సంగతి తెలుసుకున్న తాళకట్టుకు చెందిన 19 సంవత్సరాల ఎం బాబు, ఉప్పల్గూడకు చెందిన 19 సంవత్సరాల మధు, 18 సంవత్సరాల దుర్గా అనే ముగ్గురు యువకులు ఒంటరిగా ఉన్న పి సరోజిని ఇంటిపై కన్నేశారు. ఇలా అమ్మగా వచ్చిన సొమ్ము సరోజిని దగ్గర ఉంటుందని గమనించిన ముగ్గురు యువకులు కలిసి గురువారం రాత్రి 8 నుండి 9 గంటల సమయంలో ఇంటి పక్కనే ఉన్న ఆంజనేయ స్వామి దేవాలయం గుండా కిటికీలోంచి సరోజిని ఇంట్లోకి ప్రవేశించిన బాబు, మధు, దుర్గాలు అప్పటికే నిద్రపోతున్న సరోజిని ప్రక్క నుండి వెళ్తుండగా ఆ అలజడికి మెలకు వచ్చిన సరోజిని గమనించిన వీరు పక్కనే ఉన్న చున్నీతో ఆమె మెడకు ఉరిబిగించి అతి క్రూరంగా హత్య గావించారు. తదనంతరం 75,000 రూపాయల నగదు, ఒక సెల్ ఫోను, ఆమె చెవిరింగులు లాక్కొని పరారయ్యారు. అయితే పోలీసులు జరిపిన దర్యాప్తులో దొరికిపోయిన ఈ ముగ్గురు యువకుల నుండి 72,000 రూపాయల నగదు, సెల్ ఫోన్, చెవిరింగులు స్వాధీనం చేసుకున్నట్టు డీసీపీ తెలిపారు. मर्डर इंसिडेंट रिपोर्ट हुआ था. रिपोर्ट नेक्स्ट डे 9 को हुआ था, लेकिन हुआ रात में था. 8 और 9 तारीख के बीच में जो रात रहती है उसमें हुआ था. इस लेडी की एज अराउंड 77 ईयर्स है, 77 साल, और ये एक रिटायर्ड गवर्नमेंट टीचर है जो उस घर में करीब 30 साल से ज़्यादा
टाइम से अकेली रह रही थी। उनके हस्बैंड ने उनको काफ़ी समय पहले छोड़ दिया है, उनके साथ कोई बच्चा भी नहीं था, तो नियरली 30+ ईयर से वहाँ पर वो अकेली रहती थी। रिसेंटली जो है इस घर को उन्होंने सेल भी कर दिया था और कुछ टाइम के बाद वो अपने रिलेटिव्स के पास शिफ्ट भी होने वाले थे। तो इस बीच जो है 8 तारीख और 8-9 की रात में आपके पीछे जो लोग खड़े हैं, 3 ऑफेंडर्स घर में घुस के उस लेडी को मार दिया और उनके घर से कुछ चीज़ें चोरी कर ली, 10 सेलफोन वगैरह चोरी कर ली। इसमें जो है ये जो डिसीज लेडी है उनका नाम टी सरोजनी है और जैसा कि मैं बता चुका हूँ 77 ईयर्स एंड रिटायर्ड टीचर थी। और जबकि जो एक्यूज पर्सनस हैं, जो 3 लोग हैं, ये तीनों बिल्कुल यंग हैं, ऑलमोस्ट 19-20 ईयर्स, तीनों मेजर हैं। जिसमें से जो मेन एक्यूज है उसका नाम एम बाबू है और ये हनुमान नगर उपगुड़ा का रहने वाला है। सेकेंड एक्यूज का नाम के मधु और तीसरे का नाम दुर्गादास है और ये तीनों जो है उपगुड़ा एरिया के ही रहने वाले हैं और आपस में एक दूसरे को जानते भी हैं। इसमें क्या है, बिकॉज ये लेडी जो है बिल्कुल अकेली रहती थी और इनको इस बात की नॉलेज भी थी कि ये लेडी बिल्कुल सिंगल है, अकेली है और ज़्यादा स्ट्रॉन्ग भी, मतलब बिकॉज एज काफ़ी ज़्यादा है तो इनको इस बात की नॉलेज थी। तो इस बात का फ़ायदा उठा करके इन्होंने दीवार कूद करके उसके घर में एंट्री ली रात में और घर में आने के बाद जो है उनकी जो विंडो है उसकी रॉड्स को काट कर मेन रूम में एंट्री की जिसमें वो लेडी सो रही थी। और उसके बाद जो है वो लेडी ने जब थोड़ा शोर मचाने की कोशिश की तो उसके बाद इन्होंने स्कार्फ यूज़ करके, ये स्कार्फ जो यहाँ पर पड़े हुए हैं उलेट कर दिए, जिसकी वजह से उसकी डेथ हो गई। उसको देखा और टोटल 75,000 रुपीज़ और जो डिसीज लेडी है उसका एक सेलफोन और उसके ईयर टॉप्स जो है उसकी चोरी करके ये लोग चले गए। విశాఖ కాంగ్రెస్ లో శుక్రవారం కోలాహల వాతావరణం నెలకొంది. విశాఖ నగర కాంగ్రెస్ అధ్యక్షుడిగా బేహర్ మనోహర్ రావు ప్రమాణ స్వీకారం చేశారు. అయితే కాంగ్రెస్ శ్రేణుల ఆనందానికి కేవలం ఇది మాత్రమే కాకుండా మరో కారణం కూడా ఉంది. బేహర్ మనోహర్ ప్రమాణ స్వీకారం సందర్భంగా కేంద్ర మంత్రి పురంధేశ్వరి, ఎంపీ టి సుబ్రహ్మరెడ్డి సహా పలువురు ముఖ్య నేతలు హాజరయ్యారు. అయితే రానున్న ఎలక్షన్స్ లో విశాఖ ఎంపీ సీటు కోసం పోటీ పడుతున్న కేంద్ర మంత్రి పురంధేశ్వరి, టి సుబ్రహ్మరెడ్డి ఇద్దరు కూడా ఒకే వేదికపైకి రావడంతో కాంగ్రెస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేతలంతా ఒకే చోట చేరటంతో విశాఖ కాంగ్రెస్ కొత్త అందాన్ని సంతరించుకుంది. హైదరాబాద్ లో నానాటికి హత్యలు పెరిగిపోతున్నాయి. మల్కజ్గిరిలో గుర్తు తెలియని మృతదేహం స్థానికులకు కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. డాగ్ స్క్వాడ్ ను రప్పించి ఆధారాలు సేకరించారు. మల్కజ్గిరి ఎస్ఐ మాట్లాడుతూ సమాచారం రావడంతో సంఘటనా స్థలానికి చేరుకున్నామని, మృతుని మెడ చుట్టూ తాడు బిగించి ఉందని చెప్పారు. అక్కడ దొరికిన స్లిప్ ఆధారంగా మృతుడు ఏఎస్ రావు నగర్ కు చెందిన వాడుగా గుర్తించామన్నారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తామన్నారు. ఈ రోజు 12:15 గంటకు మాకు మెసేజ్ వచ్చింది, ఇట్లా గుర్తు తెలియని శవం ఓపెన్ ప్లాట్ ఈ ఆపోజిట్ పెట్రోల్ బంక్ ఉందని. ఇక్కడికి వచ్చి చూసాం, ఈ ఆగ్రా హిల్స్ ఉంది, ఇక్కడ కళ్ళు దుకాణం పక్కన చూస్తే అది గుర్తు తెలియని శవం పక్కన అబ్జర్వ్ చేసి ఒక స్లిప్ దొరికింది. అడ్రస్ MIG 92 ఏఎస్ రావు నగర్ అంటే అక్కడ ఆమె ఒక లేడీ ఉంది, ఆమె అక్కడ ఈ అడ్రస్ అంటే నా కొడుకుది అని చెప్పింది. కన్ఫర్మ్ చేసుకున్నాము. ఇప్పుడు ఆమె తల్లి వచ్చింది, అది చూస్తుంది. అది మేము ఫిర్యాదు సేకరించుకొని దాన్ని దర్యాప్తు చేస్తాం. ఆ విషయాలు ఏంటో బయటకు వస్తాయి. ఆ శవం చుట్టూ తాడు ఇట్లా బిగించి ఉన్నది. శుక్రవారం ఐపీఎల్లో ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో బెంగళూరు విజయకేతనం ఎగరవేసింది. విరాట్ వీరవిహారంకు తోడు ఉన్నద్గత సంచలన వికెట్లు బెంగళూరుకు విజయాన్ని అందించాయి. టాస్ గెలిచి బెంగళూరును బ్యాటింగ్కి ఆహ్వానించిన ఢిల్లీ ఆదిలోనే గేల్ వికెట్ తీసి శుభారంభం చేసిన తరువాత క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ 58 బంతుల్లో 99 పరుగుల విధ్వంసకర ఇన్నింగ్స్ ముందు డేలా పడిపోయింది. మొదటి 15 ఓవర్లకు 100 పరుగుల వద్ద ఉన్న బెంగళూరు స్కోర్ చివరి 5 ఓవర్లలో కోహ్లీ డివిలియర్స్ మెరుపు ఇన్నింగ్స్తో 83 పరుగులు సాధించింది. కోహ్లీ ఒకే ఒక్క పరుగు తేడాతో తన సెంచరీని కోల్పోయాడు. చివరిలో బరిలోకి దిగిన డివిలియర్స్ 17 బంతుల్లో 32 పరుగులతో బెంగళూరు స్కోర్ వేగం పెంచడానికి దోహదపడ్డాడు. 154 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ ఓపెనర్లు సెహ్వాగ్, జయవర్ధనే యథావిధిగా నిరాశపరచగా దీనికి తోడు వార్నర్ కూడా తొందరగా వెనుదిరగడంతో కష్టాల్లో ఉన్న ఢిల్లీని ఉన్ముక్త్ చంద్ 41, రోహర్ 32 పరుగులతో ఆదుకున్నారు. చివరిలో వచ్చిన ఇర్ఫాన్ 11 బంతుల్లో 23 పరుగులతో రాణించడంతో ఒక దశలో విజయంపై కన్నేసిన ఢిల్లీ 4 పరుగుల దూరంలో విజయాన్ని చేజార్చుకుంది. 5 వికెట్లు తీసిన ఉన్నద్గత్కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లభించింది. మహిళా పొదుపు సంఘాలు చేపడుతున్న పనులకు మంచి గుర్తింపు లభించింది. పేదరికం నిర్మూలన శాఖ మంత్రి అజయ్ మర్కన్ హైదరాబాద్ కోపరా సర్కిల్లో పర్యటించారు. ఈ పర్యటనలో SHG పనితీరును ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో అన్ని రాష్ట్రాలలో
మహిళా స్వయం సహాయక సంఘాలు ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. పొదుపు సంఘాలు చేపడుతున్న స్టాల్స్ ని మహిళా సంఘాలు పనితీరును ఆయన కొనియాడారు. మహిళలు కేవలం వంటింటికే పరిమితం కాకుండా అన్ని రంగాలలో ప్రధాన పాత్ర పోషించడం పురోగాభివృద్ధికి నాంది పలుకుతుందని ఆయన తన మాటల్లో తెలిపారు. ఈ పర్యటనకు మంత్రి మహిదర్ రెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ కృష్ణంబాబు తదితరులు హాజరయ్యారు. పాకిస్తాన్లో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న వేళ వరుస బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. పాకిస్తాన్లోని కరాచీ, పేషావర్లలో వరుస బాంబు పేలుళ్లు సంభవించడంతో 15 మంది చనిపోగా చాలా మంది గాయాల పాలయ్యారు. క్షతగాత్రుల్లో అవామీ నేషనల్ పార్టీ నేత జహీద్ ఖాన్తో సహా 50 మంది ఉన్నారు. పాకిస్తాన్లో సార్వత్రిక ఎన్నికలను వ్యతిరేకిస్తూ తాలిబాన్లు ఈ దారుణానికి పాల్పడి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కరాచీలోని అవామీ నేషనల్ పార్టీ ఎన్నికల కార్యాలయం దగ్గర బాంబు పేలుళ్లు జరగడంతో ఓటర్లు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనలో అక్కడి భవనాలు దెబ్బతినగా 8 దుకాణాలు ధ్వంసమయ్యాయి. సహాయక సిబ్బంది క్షతగాతులను ఆసుపత్రికి తరలించారు. బియ్యం నిల్వ చేసే ఓ గోదాంలో అగ్నిదేవుడు కళ్ళెర్ర చేయడంతో బియ్యం గోదాంకి అగ్ని ప్రమాదం సంభవించింది. కరీంనగర్ జిల్లా పెదపల్లి మండలంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫుడ్ కార్పొరేషన్లో బియ్యం గోదాంకి అగ్నికి ఆహుతయ్యింది. ఈ ప్రమాదంలో 162 టన్నుల నిల్వ ఉన్న బియ్యం మంటల్లో ఆహుతయ్యాయి. వెంటనే అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరి మంటలు అదుపు చేశారు. ఈ ప్రమాదంలో 30 లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు సమాచారం. అగ్ని ప్రమాదానికి గల కారణాల కోసం పోలీసులు దర్యాప్తులు ప్రారంభించారు. ఏసీబీ చేతికి మరో అవినీతి అధికారి చిక్కాడు. భూ సంబంధిత పత్రాలు జారీ చేయడానికి లంచం అడగడంతో ఏసీబీ అధికారులు వలవేసి పట్టుకున్నారు. ఈ ఘటన మహబూబ్ నగర్, నాగూర్ కర్నూలులో చోటు చేసుకుంది. ఆర్డీఓ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్ గా పనిచేస్తున్న అసఫ్ అలీ భూ సంబంధిత పత్రాలు జారీ చేయడానికి 3000 రూపాయలు లంచం అడిగాడు. దీంతో బాధితుడు ఏసీపీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో ఏసీపీ అధికారులు వలవేసి రెడ్ హ్యాండెడ్ గా అసఫ్ అలీని పట్టుకున్నారు. అతనిపై కేసు నమోదు చేసి కోర్టుకు తరలించారు. పేదలకు అందచేయాల్సిన సబ్సిడీ బియ్యం అక్రమంగా నిల్వ ఉంచడంతో అధికారులు పట్టుకున్నారు. అనంతపురంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఉరవకొండ మండలం లక్కవరం గ్రామంలో ఓ రైతు ఇంట్లో నిల్వ ఉంచిన 1000 క్వింటాల బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తహసీల్దార్ మహేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో అధికారులు ఈ తనిఖీలు సాగించారు. కొద్ది గంటల్లో ఆ ఇంట్లో పెళ్లి జరగబోతుంది. ఇంట్లో వాళ్ళంతా పెళ్లి పనుల్లో నిమగ్నమై ఉండగా ఇంతలో పెండ్లి కొడుకు మరణ వార్త విని ఆ కుటుంబం ఒక్కసారి సాకు గురైంది. ఈ సంఘటన విశాఖపట్నం జిల్లా గోపాలపట్నంలో చోటు చేసుకుంది. పెండ్లి కొడుకు శివప్రసాద్ గోపాలపట్నం రైల్వే ట్రాక్ పై శవమై కనిపించడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. శుక్రవారం రాత్రి మేడపై పడుకున్న శివప్రసాద్ తెల్లారసరికి కనిపించకపోవడంతో బంధువులంతా వెతకడం ప్రారంభించారు. చివరికి రైల్వే ట్రాక్ పై శవమై కనిపించాడు శివప్రసాద్. ఈ మరణానికి కారణాలు ఏమిటనేది ఇంకా తెలియరాలేదని, పూర్తి వివరాలు దర్యాప్తులో తెలుస్తాయని స్థానిక ఎస్ఐ చెప్పారు. బొగ్గు కుంభకోణం దర్యాప్తులో సిబిఐ నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించి ముందే చదివేసి తన పదవికి ఎసర తెచ్చుకున్న న్యాయశాఖ మంత్రి అశ్విని కుమార్ ఈ రోజు మీడియా ముందు మాట్లాడుతూ తను ఏ తప్పు చేయలేదని, సుప్రీంకోర్టుకు వ్యతిరేకంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని చెప్పుకొచ్చారు. వాహన వినియోగదారులకు డీజిల్ ధర పెరిగిన వార్త. డీజిల్ ధర ₹1.11 పెరిగినట్లు చమురు సంస్థలు తెలిపాయి. పెరిగిన రేట్లు ఈ అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానున్నవి. పెరిగిన రేట్లు వివరాల్లోకి వెళ్తే హైదరాబాద్లో ₹53.04 డీజిల్ ధర ₹54.15 పెరిగింది. ఢిల్లీలో ₹48.67 ఉన్న డీజిల్ ధర ₹49.69 పెరిగింది. కర్ణాటకలోని హోసూర్లో ఏనుగులు హల్చల్ చేశాయి. ప్రక్కనే ఉన్న అడవి నుండి 4 మదుపుటేనుగులు ఊరిలోకి ప్రవేశించాయి. రోడ్ల మీద పరిగెడుతూ ప్రజలను భయాందోళనకు గురిచేశాయి. అడ్డు వచ్చిన ఓ వ్యక్తిపై దాడి చేయడంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతన్ని హాస్పిటల్ కు తరలించారు. ఈ ఘటనలో పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఆ ఏనుగులను అదుపు చేసే పనిలో పడ్డారు పోలీసులు మరియు అటవీ శాఖ అధికారులు. హైదరాబాద్ హబ్సిగూడ బిగ్సీ మొబైల్ షోరూంలో తునికల కొలతల శాఖ అధికారులు దాడులు చేశారు. ఎంఆర్పీ రేటుకు మించి అధిక ధరలకు సెల్ ఫోన్ పరికరాలు విక్రయిస్తున్నారనే సమాచారం మేరకు సామాన్యులుగా వచ్చిన అధికారులు మెమరీ కార్డులు కావాలని అడిగారు. అయితే ₹300 విలువ చేసే కార్డును 600కు విక్రయిస్తుండటంతో అడ్డంగా దొరికిన బిగ్సీ సిబ్బందిని వారు ప్రశ్నించి దుకాణంలో అన్ని పరికరాలను తనిఖీలు చేసి 11 కేసులను నమోదు చేసినట్టు తునికల కొలతల శాఖ అసిస్టెంట్ నియంత్రణ అధికారి భాస్కర్ తెలిపారు. లీగల్ మెట్రాలజీ కంట్రోల్ ఆర్పి ఠాకూర్ గారికి ఈరోజు పబ్లిక్ కంప్లైంట్ చేయడం జరిగింది. బిగ్సీలో కొన్ని ప్యాకేజెస్ ఎక్కువ ధరకు అమ్ముతున్నట్టుగా
కాంప్లైంట్ వచ్చింది. అట్టి విషయంలో ఆర్పీ టాకర్ కంట్రోల్ గారు ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్కి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. బిక్సీ సెంటర్ను తనిఖీ చేయమని. ఆ తనిఖీలో భాగంగా అప్సీ కూడా బిక్సీకి వచ్చాము. ఇక్కడ మేము కూడా కస్టమర్ లాగానే మెమరీ కార్డు కొంటామని చూపించారు. మెమరీ కార్డ్స్ అన్నీ కూడా ప్రైస్ ఆల్టర్ చేస్తున్నాయి. అందులో 32 GB మెమరీ కార్డు 1515 రూపాయలకి 2999 రూపాయల స్టిక్కర్ అంటించింది. అదేవిధంగా 700 రూపాయల మెమరీ కార్డు 16 GBది 1699కి ప్రైస్ ఆల్టర్ జరిగింది. మరియు 8 GBది 400కి 1049 చేశారు. 4 GB మెమరీ కార్డు 210కి 499 రూపాయలు చేసి ప్రైస్ ఆల్టరేషన్ చేయడం జరిగింది. అది కాకుండా ఇంకా మొబైల్ యాక్సెస్ మీద కూడా కొన్నిటి మీద అడ్రస్ లేవు. తర్వాత వాటి మీద ప్రైస్ లేకుండా ప్రైస్ స్టిక్కర్ అంటించారు. మీ చట్టరీత్యా నేరము 11 కేసులు నమోదు చేయడం జరిగింది బిక్సీ మీద. తర్వాత ప్యాకేజ్ వస్తువుల మీద వివరాలు ఖచ్చితంగా పాటించవలసిన మ్యానుఫ్యాక్చర్ అయినా, డీలర్ అయినా, రీటైలర్ అయినా కూడా ఒకవేళ వాళ్ళు పాటించో ప్యాకేజ్ గవర్నమెంట్ రూల్స్ 2011 ప్రకారంగా వాళ్ళ మీద కేసులు నమోదు చేసి చట్టరీత్యా వాళ్ళ మీద చర్య తీసుకుంటాం. మనుషుల్లో మానవత్వం నానాటికి నశించిపోతోంది. నోరు లేని జీవాల పట్ల అమానుష దాడును ఖండిస్తూ అనేక సంస్థలు ముందుకు వస్తున్నాయి. ఈ నెల 5వ తేదీన వనస్థలిపురం గాంధీనగర్ ప్రాంతానికి చెందిన కోటేశ్వరమ్మ అనే మహిళ ఇంట్లోకి ఓ వీధి కుక్క ప్రవేశించడంతో ఆగ్రహించిన ఆమె కర్రతో కుక్క నడుంపై కొట్టింది. బలమైన గాయం కావడంతో ఆ కుక్క అక్కడే కుప్పకూలిపోయింది. కొద్దిసేపటి తర్వాత నెమ్మదిగా నేలపై దేక్తూ బయటకు వెళ్ళగా రమాకాంత్ అనే యువకుడు దాన్ని చేరతీశాడు. 2 రోజులు వైద్యం అందించినా ఫలితం లేకపోయింది. దీంతో బేగంపేట్కు చెందిన పీపుల్ ఫర్ యానిమల్స్ అనే స్వచ్ఛంద సంస్థకు సమాచారం అందించాడు. ఆ సంస్థ సభ్యులు కుక్కను అంబులెన్స్లో తీసుకువెళ్లి వైద్యం చేసిన ఈ నెల 9న చికిత్స పొందుతూ మృతి చెందింది. కుక్క మృతికి కారణమైన కోటేశ్వరమ్మపై రమాకాంత్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి అయిన దత్తాత్రేయ జోషి గురువారం రాత్రి వనస్థలిపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న కోటేశ్వరమ్మ పరారైంది. షేర్లింగంపల్లి నియోజకవర్గం 112వ డివిజన్ ప్రెసిడెంట్గా ఎం శివకుమార్ నియమితులయ్యారు. పార్టీ నాయకుల ఆదేశాల మేరకు కష్టపడే తత్వం కలిగిన వ్యక్తి కావడంతో శివకుమార్ ను నియమించడం జరిగిందని షేర్లింగంపల్లి ఇన్ఛార్జ్ కొండకల్ శంకర్ గౌడ్ నియామక పత్రం ఇచ్చిన సందర్భంగా అన్నారు. శంకర్ గౌడ్ మాట్లాడుతూ యువతకు పెద్దపీటను టీఆర్ఎస్ పార్టీలో వేస్తున్నామని, తెలంగాణను సాధించేంత వరకు ఉద్యమాలను కొనసాగిస్తామని, శివకుమార్ పార్టీని బలోపేతం చేస్తూ భవిష్యత్తులో మంచి పేరును తీసుకువచ్చే విధంగా అడుగులు వేయాలని ఆశిస్తున్నారు తెలిపారు. ఈరోజు యావత్ 10 జిల్లాలో జరుగుతున్నటువంటి తెలంగాణ రాష్ట్ర సాధనకై జరుగుతున్నటువంటి ఉద్యమంలో భాగస్వామిగా మరి ఈరోజు యువతకు పెద్దపీట వేస్తున్నటువంటి కేసీఆర్ గారి నాయకత్వంలో జరుగుతున్నటువంటి తెలంగాణ ఉద్యమం, అందులో భాగంగా ఈరోజు షేర్లింగంపల్లి నియోజకవర్గం పరిధిలో గల 112 డివిజన్ అధ్యక్షునిగా మరి శివ గారిని నియమించడం జరిగింది. భవిష్యత్తులో మరి యొక్క కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున 112 డివిజన్ బలోపేతం చేస్తూ మరి ఖచ్చితంగా వాళ్ళు తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్ పార్టీకి బలోపేతం చేసే దిశగా పదవి తీసుకున్న సందర్భంలో నేను కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి కేసీఆర్ గారి నాయకత్వంలో యువత ఇంకా పెద్ద ఎత్తున పార్టీలో చేరాల్సినటువంటి సందర్భాలు ఉన్నాయి. మీరు కూడా డివిజన్ బలోపేతం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం వచ్చేంత వరకు కూడా మన పోరాటం ఎక్కడ కూడా ఆపొద్దు. ఖచ్చితంగా మనం అందరం కూడా పోరాటంలో భాగమై ముందుకెళ్దామని చెప్పి తెలియజేస్తూ ఈరోజు శివ మంచి హార్డ్ వర్కర్ కాబట్టి అతనికి ఆయన సేవలు మరి భవిష్యత్తులో బాగా కష్టపడి పనిచేస్తాడనే ఉద్దేశంతో ఇలా 112 డివిజన్ అధ్యక్షుడిగా నియమించడం జరిగింది. ఇది రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు నియమించడం జరిగింది కాబట్టి మనం భవిష్యత్తులో ఇంకెన్నో ఉన్నతమైన పదవులు చేపట్టాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై తెలంగాణ. తాలిబాన్ల హెచ్చరికలు, హింసాకాండాల మధ్య నేడు పాకిస్తాన్లో పార్లమెంట్లోని దిగువ సభతో పాటు 4 రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నో ఏళ్ల పాటు సైనిక పాలనను చవిచూసిన పాక్లో గత 5 ఏళ్లుగా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం నడుస్తుంది. ఇప్పుడు మరోసారి ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా పాక్ అడుగులు వేస్తుంది. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో ప్రధాన పార్టీలతో పాటు క్రికెట్ లెజెండ్ ఇమ్రాన్ ఖాన్ ఏర్పాటు చేసిన తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ పార్టీ కూడా బరిలోకి దిగింది. మార్పు అనే నినాదంతో వచ్చిన ఈ పార్టీ పట్టణ మధ్యతరగతి ఓటర్లను ఆకట్టుకునే అవకాశం ఉంది. అయినప్పటికీ
పోటీ మాత్రం నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని PMLN పార్టీ అధికార పక్ష పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ మధ్యనే ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పాకిస్తాన్ లో ప్రజాస్వామ్యాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న తాలిబాన్లు గత నెల నుంచి హింసను ప్రేరేపించి 200 మంది మరణానికి కారకులయ్యారు. ఈసారి జరగనున్న ఎన్నికల్లో మతతత్వ పార్టీలు కూడా పోటీ చేస్తుండటంతో ఎటువంటి హింస చోటు చేసుకోకుండా పాక్ ప్రభుత్వం భారీ సంఖ్యలో భద్రతా సిబ్బందిని మోహరించింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై రవాణా శాఖ తనిఖీలు కొనసాగాయి. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ప్రైవేట్ బస్సులపై ఆర్టీ అధికారులు మరోమారు కొరడా జులిపించారు. హైదరాబాద్, విజయవాడ, నెల్లూరు, విశాఖపట్నంలో 20 బస్సులను సీజ్ చేశారు. మరో 50 బస్సులపై కేసులు నమోదు చేశారు. నగరంలో గల రవీంద్ర భారతిలో శుక్రవారం రాత్రి రాష్ట్ర సాంస్కృతిక శాఖ సౌజన్యంతో మిమిక్రీ ఆర్టిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ధ్వని అనుకరణ మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షుడు మండలి బుద్ధప్రసాద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మండలి బుద్ధప్రసాద్ ప్రసంగిస్తూ సాంస్కృతిక భాషకు, సాంస్కృతిక కళలకు యువత దూరం అవుతుందని, ఈ నేపథ్యంలో పాఠశాలలో సాంస్కృతిక విద్య ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం యోచిస్తుందని పేర్కొన్నారు. రామాయణ కాలం నుంచే ధ్వని అనుకరణ ఉందని, అయితే దానికి ఒక విశిష్టతను తీసుకొచ్చి శాస్త్రీయంగా రూపొందించి ఎంతో మంది కళాకారులను తీర్చిదిద్దిన ధ్వని అనుకరణ పితామహుడు నేరెళ్ల వేణుమాధవ్ను కొనియాడారు. ఈ సందర్భంగా కనపరిచిన మిమిక్రీ ఆర్టిస్టుల్ని సన్మానించారు. ఈ నెల 16 వరకు ఈ కార్యక్రమాలు జరుగుతాయని ఉపాధ్యక్షుడు బలరామయ్య పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు బలరామయ్య, మిమిక్రీ ఆర్టిస్టులు ప్రముఖ ఏవిఎస్ గారు, కిషోర్ దాస్, బవరి రవి, లోహిత్ తదితరులు పాల్గొన్నారు. మా పెద్ద, మా గురువు దైవం మా నేరు వేణుమాధవ్ గారికి ఈ పాటను నేను అంకితం చేస్తున్నాను. గుంటూరులో వచ్చి చెప్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మీకు శ్రీనివాసరావు గారు. థ్యాంక్ యూ. నాకు ఇంతటి మంచి అవకాశం కల్పించిన పెద్దలందరికీ, మండలి బుద్ధప్రసాద్ గారికి, ఎందుకంటే మా లాంటి కళాకారులు ఆదుకోవాల్సిన ఆయన, ఆ పెద్దలకి నమస్కారం తెలియజేస్తూ ఒకసారి గడి క్లాప్స్ కొడితే మీ ముందు మరికొంత సేపట్లో ఈ ఒక్క పాటే కాదండి, స్టార్టింగ్ నుంచి బాధ్యత దాకా రెడీ. రెడీనా? రామ్జీ 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 అక్కడ దాకా ఉంది. రెడీనా? జీటీఎస్ ఆనంద్, ఎస్పెషల్లీ ప్రెస్ వారికి, ప్రింట్ మీడియా వారికి అండ్ మీడియా వారికి తెలియజేస్తూ జీటీఎస్ ఆనంద్. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న టీచర్ల బదిలీల కౌన్సిలింగ్ నేటితో తెరతీయనుంది. 4 రోజుల పాటు నిర్వహించేందుకు విద్యాశాఖ తక్షణ చర్యలు చేపట్టింది. కేటగిరీల వారీగా నిర్వహించేందుకు కసరత్తు చేస్తోంది. ప్రధాన క్రమంలో బదిలీల కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు. జిల్లా పరిషత్ ప్రధాన ఉపాధ్యాయులకు జిల్లా స్థాయిలోను, ప్రభుత్వ ప్రధాన ఉపాధ్యాయులకు జోనల్ స్థాయిలోను బదిలీలు చేపట్టనుంది. ప్రభుత్వ జిల్లా పరిషత్ స్కూళ్లలో అన్ని సబ్జెక్టుల వారికి స్కూల్ అసిస్టెంట్లకు కౌన్సిలింగ్ నిర్వహించనుంది. తిరుమల కొండపైకి నిత్యం వేలాదిగా ప్రయాణం సాగిస్తుంటారు. కానీ ఈ రోజు ఘాట్ రోడ్ లో ప్రయాణిస్తున్న ఆర్టీసీ బస్ కి త్రుటిలో ఘోర ప్రమాదం తప్పింది. మొదటి ఘాట్ రోడ్ లో 21వ మలుపు వద్ద బస్సు చెట్టుకు ఢీకొని 10 అడుగుల లోయలోకి దూసుకెళ్లింది. దాంతో స్పందించిన పోలీసులు, టీటీడీ అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. దీంతో బస్సులో ఉన్న ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ఈ వేసవి సెలవుల్లో రైళ్లన్నీ రద్దీ కావడంతో సౌత్ సెంట్రల్ రైల్వే వారు ప్రయాణికుల సౌకర్యార్థమై 2 రైళ్లను అధికంగా వేశారు. ఈ కొత్త రైళ్లు మే 11వ తారీఖు నుండి బయలుదేరనున్నవి. ట్రైన్ నెంబర్ 02762 కరీంనగర్లో రాత్రి 7 గంటల 10 నిమిషములకు బయలుదేరిన ట్రైన్ 12వ తారీఖు ఉదయం 7 గంటల 55 నిమిషములకు తిరుపతి చేరుతుంది. మే 15వ తారీఖున రాత్రి 10:40 నిమిషములకు తిరుపతిలో బయలుదేరిన ట్రైన్ నెంబర్ 02761 16వ తారీఖు ఉదయం 11 గంటల 25 నిమిషములకు కరీంనగర్ చేరుతుంది అని సౌత్ సెంట్రల్ రైల్వే నుండి సమాచారం. ఇంకా ఎన్నికల సమయం 1 సంవత్సరం మాత్రమే ఉండడంతో హైకమాండ్ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులపై దృష్టి సాధించింది. ప్రజల్లో పార్టీ ప్రతిష్ట భ్రష్టు పట్టకుండా ఉండేందుకు అవినీతి మంత్రులపై కొరడా జూలిపించింది. అన్యాయం అని ప్రభుత్వం దృష్టికి వస్తే చాలు, ఈ సమయంలో ఎంత పెద్ద మంత్రి పదవి అయినా ఊడాల్సిందే. ఇది నేటి అధిష్టానంలో నడుస్తున్న తీరు. ఇదే కోణంలో కాంగ్రెస్ ప్రతిష్టను కాపాడుకోవడానికి అనైతిక మంత్రులిద్దరిని కేబినెట్ నుంచి తప్పించింది. ఓ వ్యక్తికి రైల్వే బోర్డు సభ్యుడి పదవి కట్టబట్టేందుకు 10 కోట్లకు బేరం కుదుర్చుకున్న రైల్వే శాఖ మంత్రి
పవన్ కుమార్ బన్సల్ బంధువు సిబిఐ చేతికి చిక్కడంతో విపక్షాల్లో ఉద్రిక్తత నెలకొంది. దీంతో బన్సల్ ప్రధాని కలిసి శుక్రవారం సాయంత్రం రాజీనామా సమర్పించారు. అలానే బొగ్గు కుంభకోణాలపై సిబిఐ సుప్రీంకోర్టుకి సమర్పించాల్సిన నివేదికలో మార్పులు చేసిన న్యాయశాఖ మంత్రి అశ్విని కుమార్ సర్వోన్నత న్యాయస్థానానికి దొరకడంతో అధిష్టానం మంత్రి అశ్విని కుమార్ తో కూడా రాజీనామా చేయించింది. మొత్తానికి అధిష్టానంలో కాంగ్రెస్ రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అవినీతిని ఏరిపారేస్తుంది. వేసవి సెలవులు ముగిసి జూన్ నెల ప్రారంభం అయ్యేసరికి వచ్చే సంవత్సర తరగతులకు స్కూల్ పిల్లలకు పంపిణీ చేయాల్సిన పుస్తకాలతో పాటు యూనిఫామ్స్ కూడా పంపిణీ చేయాలని సీఎం కిరణ్ కుమార్ రెడ్డి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. జూన్ మొదటి వారంలోనే అన్ని సిద్ధంగా ఉండాలని ఆయన అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 5 కోట్ల పుస్తకాలు పంపిణీకి ఉండగా ఇప్పటి వరకు 1 కోటి పుస్తకాలు ముద్రించినట్లు, ఇంకా 4 కోట్లు ముద్రించాల్సి ఉన్నట్లు అధికారులు సీఎం కి తెలిపారు. అదే విధంగా 27.6% యూనిఫామ్స్ ని ఆప్కో వారికి, మిగతా 72.4% ప్రైవేట్ కంపెనీలకు ఆర్డర్ ఇచ్చినట్లు అధికారులు సీఎం కి తెలిపారు. అయితే వచ్చే సంవత్సరానికి ఆప్కో నుంచి ఎక్కువ శాతం యూనిఫామ్స్ పంపిణీ రావాలని సీఎం తెలిపారు. మరిన్ని వివరాల కోసం, న్యూస్ అప్డేట్ కోసం ప్రపంచంలోని ఏ మూల నుంచైనా లాగిన్ అవ్వండి www.tv11hyderabadnews.com మరియు యూట్యూబ్ లో TV11 హైదరాబాద్ న్యూస్.